Mark's Gospel, chapter 16. మార్కు సువార్త 16వ అధ్యాయం. There were three women who were coming to this sepulchre. ముగ్గురు స్త్రీలు ఈ యొక్క సమాధి యొద్దకు వస్తుంటున్నారు. Mark's Gospel, chapter 16 and verse 1. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి వచనము. Now when the Sabbath was past, Mary Magdalene, Mary the mother of James, and Salome bought spices that they might come and anoint him. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. We see three women. ఇక్కడ ముగ్గురు స్త్రీలను చూస్తాం. Their intention is good. వారి యొక్క ఉద్దేశము మంచిది. Their preparation is also involved hard work. వారి యొక్క సిద్ధపాటులో కూడా చాలా మరి కష్టము అందులో ఉండింది. And their discipline also. They woke up early in the morning. వారు చాలా క్రమశిక్షణ కలిగి చాలా పెందలకని లేచారు. With all these good attributes. ఇవన్నీ చక్కటి లక్షణాలు అయినటువంటి వారై. But what were they discussing? వారు దేని గురించి చర్చించుకుంటున్నారు? Shall we see in verse 2? రెండవ వచనంలో మనం చూస్తామా? Very early in the morning on the first day of the week they came to the tomb when the sun had risen. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండ్రి. Who will roll away the stone from the door of the tomb for us? సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. These are the three women who were following Lord Jesus Christ. ఈ ముగ్గురు స్త్రీలు ప్రభువైన యేసుక్రీస్తుని గతంలో వెంబడిస్తూ వచ్చారు. Now tell me, were they listening to the words of Lord Jesus Christ? మరి ఇప్పుడు చెప్పండి, వారు ప్రభువైన యేసుక్రీస్తు పలికినటువంటి ఆ యొక్క మాటలు వారు మరి ఆలకిస్తూ వచ్చారా? They have seen Lord Jesus Christ die on the cross. ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువలో మృతి పొందుట వారు చూచారు. And they have also seen that Joseph, he bought the body of Lord Jesus Christ, put it in the tomb, and then he rolled a stone over it. యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహాన్ని తీసుకుని వచ్చి ఆ సమాధిలో ఉంచి తర్వాత మరి అక్కడ మరి ఆ రాతిని పెట్టడం అవన్నీ కూడా చూశారు. And now on Sunday they want to come and anoint the dead body. ఇప్పుడు ఆదివారంన ఈ యొక్క స్త్రీలు వచ్చి ఆ యొక్క మృత దేహానికి వారు మరి సుగంధ ద్రవ్యాలు పూయాలని కోరారు. Those of you know the Bible. ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని ఎరిగినటువంటి వారు ఉన్నారో, those of you know the plan of God. ఎవరైతే దేవుని యొక్క సంకల్పాలను ఎరిగినారో, Lord Jesus Christ was not supposed to be remaining in the tomb. ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా ఆ సమాధిలోనే ఇంకా ఉండకూడదు. We are not coming to a dead Christ. మనము మృతి పొందినటువంటి క్రీస్తు యొద్దకు రావటం లేదు. But I'm sorry, our preparation, our discipline, our attitude, all these things are good, but we are coming to a dead Christ. మనము మన యొక్క సిద్ధపాట్లు, మన యొక్క క్రమశిక్షణ అన్ని కూడా మన యొక్క కృషి అంతా కూడా బానే ఉంటుంది. కానీ ఎట్లా ఉంటుందంటే మరి మృతి పొందినటువంటి క్రీస్తు యొద్దకు వచ్చినట్లుగా ఇవన్నీ కూడా ఉంటున్నాయి. They were supposed to come and see a risen Christ. మరి వారు తిరిగి లేచినటువంటి క్రీస్తును చూడడానికి వారు రావాల్సిన వారు. Because that is what Lord Jesus Christ told them again and again. ప్రభువైన యేసుక్రీస్తు వారితో మరలా అనేక పర్యాయములు పలుపర్యాయం చెప్పాడు. He told to his disciples. తన యొక్క శిష్యులతో చెప్పాడు. He told to these women. ఈ యొక్క స్త్రీలతో కూడా చెప్పాడు. And he told to every person who was following Lord Jesus Christ. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తూ వచ్చారో అటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని చెప్పాడు. He said they will hurt me. మరి వారు నన్ను గాయపరచారని చెప్పాడు. They will beat me. వారు నన్ను కొడతారని చెప్పారు. And they will put me on the cross. శిలువ పైన ఎక్కిస్తారని చెప్పారు. And they will put me to death. అంతేకాకుండా చంపేస్తారని చెప్పారు. Then they will put me in the tomb. అంతేకాకుండా సమాధిలో పెడతారని చెప్పాడు. I will be in the tomb. నేను సమాధిలో ఉంటానని చెప్పాడు. But on the third day. అయితే మూడవ దినమున I will rise from the dead. ఆ మూడవ దినమున మృతుల్లో నుంచి నేను తిరిగి లేస్తానని చెప్పాడు. And those who are listening to this, ఎవరైతే వీటిని వింటూ వచ్చారో, they will never fear about any stone which would block the will of God. దేవుని యొక్క చిత్తాన్ని అడ్డుకునేటువంటి ఆ యొక్క బండ విషయమై ఎవరు కూడా మరి ఏమాత్రం కూడా భయభ్రాంతులకు చెందరు. Those who believe in God, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, those who believe in the plan of God, ఎవరైతే దేవుని యొక్క సంకల్పం యందు విశ్వాసం those who ఉంచుతారో, believe in the will of God for them, ఎవరైతే వారి విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని కలిగి ఉంటారో, those who believe in the power of God, ఎవరైతే దేవుని యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచుతారో, those who believe in the words of God, ఎవరైతే దేవుని యొక్క మాటల యందు విశ్వాసం ఉంచుతారో, they will not fear. వారు ఏమాత్రం కూడా భయపడరు. They will not fear. వారు ఏమాత్రం భయపడరు. They will always look ahead for life. వారు ఎల్లప్పుడూ కూడా ముందు చూపగలిగేటువంటి వారై ఆ నిత్య జీవం కొరకై ఎదురు చూస్తూ ఉంటారు. They would come to a living God, not a dead Christ. వారు సజీవమైనటువంటి దేవుని యొద్దకు వస్తారు గాని మృతి పొందినటువంటి క్రీస్తు యొద్దకు రారు. Their discussion would be about the hope of eternity. వారి యొక్క చర్చ ఏ విధంగా ఉండాలంటే నిత్య జీవం గురించినటువంటి చర్చ ఉండాలి. Their thought process would be about the victory over death, sin and world. మరణం పైన, పాపం పైన, లోకం పైన మరి ఆ యొక్క విజయం గురించినటువంటి చర్చ వారికి ఉండవలసింది. Do you believe?
నువ్వు నమ్ముతున్నావా? Do you believe in the power of God? నీవు దేవుని యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచుతున్నావా? Do you believe in the plan of God that he has for you? నీ పట్ల దేవుడు కలిగినటువంటి ఆ యొక్క సంకల్పాన్ని నీవు నమ్ముతూ ఉన్నావా? Every day when you approach God, are you coming to the living God? దేవుని యొద్దకు వచ్చిన ప్రతిసారి కూడా నీవు ఆ యొక్క దేవుని నీవు నమ్ముతూ ఉన్నావా? Then you will be bold. అలా చేసినట్లయితే బహు You will have no fear. నీకు భయం అనేటువంటిది ఉండదు. But here we see these three women are discussing in fear. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ముగ్గురు స్త్రీలు వారు భయమును గురించి చర్చించడం మనం చూస్తాం. Who will roll away the stone from the door of the tomb for us? మన కొరకై ఆ యొక్క సమాధి ద్వారము నుండి ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. There is a question mark in the English Bible. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఒక ప్రశ్న ఉంచబడింది. So it is like they're asking one another. అంటే వారు తమలో తాము ఒక ప్రశ్నను వేసుకుంటున్నారు. సలోమి అక్క నువ్వు తీస్తావా? సలోమి అక్క నువ్వేం దిగలవా? నాకు రాత్రంతా నిద్రే లేదు, నాకు శక్తే లేదు. అమ్మా నాకేం నిద్ర లేదు, శక్తి లేదు, ఏం లేదు. మరి ఎట్లా అక్క? మేరీ అక్క నువ్వు తీస్తా, మీరిద్దరు కలిసి తీయండి. ఎట్లా అక్క? మీరైనా చేస్తారా? కనీసం మీరిద్దరైనా చేయండి. లేదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బై us. మా వల్ల కాదు అది. That day he was strong enough that Joseph he rolled the stone. ఆ దినమున యోసేపు చాలా బలాఢ్యుడు గనుక ఆ యొక్క రాయిని దొర్లించాడు. How do you expect me to roll away the stone? నేను అంత పెద్ద రాతిని దొర్లించడము ఎలా మీరు ఊహించగలరు? All three of us also, who will roll away the stone? ఈ ముగ్గురం కలిసినా గానీ మన కొరకై ఎవరు ఆ యొక్క రాయిని దొర్లించగలరు? That is their disbelief. అది వారి యొక్క అపనమ్మిక. That is their disbelief. వారి యొక్క అపనమ్మిక. They heard Lord Jesus Christ, వారు ప్రభువైన యేసుక్రీస్తు మాటలు వినినారు, but they did not hear the hope Lord Jesus Christ offered to them. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి నిరీక్షణ విషయమై వారు అట్లాంటి ఆలకింపు కలిగి లేరు. At least Jesus said 3 times. కనీసము ప్రభువైన యేసుక్రీస్తు 3 పర్యాయములు Mark's Gospel chapter 8. మార్కు సువార్త 8వ అధ్యాయం. Mark's Gospel chapter 8. మార్కు సువార్త 8వ అధ్యాయము And verse 31. 31వ వచనము. Mark's Gospel 8:31. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. And he began to teach them that the Son of Man must suffer many things and be rejected by the elders and chief priests and scribes and be killed and after 3 days rise again. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. What did he teach them? వారికి ఏమి బోధించాడండి? He will rise again. తిరిగి లేస్తానని వారికి బోధించాడు. Chapter 9 and verse 31. 9వ అధ్యాయము మార్కు సువార్త 31వ వచనం. Mark 9:31. మార్కు సువార్త 9:31. For he taught his disciples and said to them, the Son of Man is being betrayed into the hands of men, and they will kill him, and after he is killed, he will rise the 3rd day. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. Mark's Gospel chapter 10 మార్కు సువార్త 10వ అధ్యాయం and verse 33. 33వ వచనము. Mark 10:33. మార్కు 10:33. Behold, we are going up to Jerusalem, and the Son of Man will be betrayed to the chief priests and to the scribes, and they will condemn him to death and deliver him to the Gentiles, and they will mock him and scourge him and spit on him and kill him, and the 3rd day he will rise again. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు, వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొడాలతో ఆయన కొట్టి చంపెదరు, 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. Here we see he is giving every detail. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి విధమైనటువంటి వివరణ ఇస్తూ ఉండినాడు. We have read 3 verses where it is recorded what Lord Jesus told them. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెప్పినటువంటి విషయాలు 3 స్థలములలో 3 వచనాలు మనం చూసాం. One is common, that he will rise on the 3rd day. ఒకటైతే మరి వాస్తవము ఉమ్మడి అయినటువంటిది 3వ దినమున ఖచ్చితంగా తిరిగి లేస్తాడు. And the three verses mentioned about what would happen before that in different ways. మరి దానికంటే మునుపు ఏమి జరుగుతుందో, వేరు వేరు కోణాల్లో ఏ విధంగా జరుగుతుందో ఆ యొక్క 3 వచనాల్లో వివరించబడ్డాయి. What happened to this woman? ఈ స్త్రీకి ఏం జరిగింది? They did not hear the last line. ఆ చివరి మాట వారు వినలేదు. Women are normally emotional, right? స్త్రీలు అంటే చాలా భావోద్రేకం కలిగి ఉంటారు కదా. They will hurt him, they will spit on him, they will start weeping and they will crying, and probably they did not
Hear the last line. ఆయన కొడతారు, తర్వాత ఊమి వేస్తారు. అప్పటికే వారి కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండుంటాయి. చివరి మాటలు వారు ఇంకా వినలేదు. That is our imagination. అది మన యొక్క ఊహాజనితమైనటువంటిది. But as per the records it is mentioned thrice, he would have told them several times again and again. పలు పర్యాయములు మరలా అదే సంగతులను వారితో చెప్పాడని అనేకమైనటువంటి వచనాలు వ్రాయబడ్డాయి. The problem for the disbelief is they were pretending to hear. మరి అపనమ్మికతో వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఏదో వింటున్నట్లుగా నటిస్తూ ఉంటారు. Most of us sitting here, we generally pretend to hear. ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మందిలో వింటున్నట్లుగా నటిస్తూ ఉంటారు. And that's the reason we don't carry the word completely. ఆ కారణము చేత సంపూర్తిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము పొందుకోం. That is the reason we don't fully understand the word. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్తిగా మనము గ్రహించకుండా ఉంటాం. We miss the text from the context. మనము ఆ యొక్క సందర్భంలో నుంచి మరి ఆ యొక్క విషయాలంతా కూడా మనము కోల్పోతాం. And then we go back and interpret in our own way. తర్వాత వెళ్ళిపోయి మన యొక్క సొంత విధానములో, ఆలోచన విధానములో మనము అర్థం చెప్పుకుంటూ ఉంటాం. The language of God is all heavenly, which is for eternity. మరి దేవుని యొక్క భాష అది పరలోక సంబంధమైనటువంటిది, అది నిత్యత్వం వరకు ఉండేటువంటిది. And every word, if we pay attention and if we are keen to listen and obey, then it will give us blessings of eternal value. మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి మాటను కూడా మనము జాగ్రత్తగా విని మనము లోబడినట్లయితే అది నిత్యత్వం వరకు ఎంతో లాభదాయకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. Then the problem is we don't listen. అయితే సమస్య ఏంటంటే మనం వినం. That's what has happened to these three ladies. ఈ ముగ్గురు స్త్రీలకు సరిగ్గా అదే జరిగింది. And what was their discussion? వారి యొక్క చర్చ ఏంటిదండి? Oh my God, that's a big stone. అది పెద్ద రాయి ఉంటుంది కదా. Joseph Anna, he struggled to roll it. యోసేఫ్ అన్న మరి దాన్ని పొర్లించడానికి చాలా కష్టపడ్డాడు. Now who will roll for us? ఇప్పుడు మన కొరకై ఈ రాయిని ఎవరు Who will roll for us? ఎవరు మన కొరకై పొర్లిస్తారు? That was the discussion all through when they were coming there. వారు అక్కడికి వచ్చేంత వరకు దారి మధ్యలో దాని గురించే చర్చిస్తూ వచ్చారు. But what do they see? తర్వాత వారు ఏం చూశారండి? Mark's Gospel chapter 16 and verse 4. మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనము. But when they looked up and they saw that the stone had been rolled away. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. It was not a small stone, it was the same big stone. అది చిన్న రాయి కాదు గాని చాలా పెద్ద రాయి అది. It was the stone which was sealed. ఆ రాయి ముద్రింపబడిన రాయి. A stone where a guard was also put up. అంతేకాకుండా ఆ రాయి యొద్ద చాలా మంది కావలి వారు ఉంచబడ్డారు. The people of the world, they wanted to seal it and block that tomb so that Lord Jesus would not rise from the dead. ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లో నుంచి తిరిగి లేకకుండునట్లుగా మరి లోక ప్రజలు ఆ రాయిని పొర్లించి దాని మీద ముద్ర వేసి కావలిగా వారు ఉండినారు. But here this scripture tells me that no stone can stop the will of God from fulfilling upon this earth. మరి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినట్లుగా ఈ లోకములో ఏ రాయి అయినా కానీ ఏ మాత్రము కూడా ఒక అడ్డుబండగా ఉండలేదు. If we believe, మనం నమ్మినట్లయితే we will experience this. మనం దీన్ని అనుభవిస్తాం. We will experience. మనం అనుభవిస్తాం. Otherwise we live with fear. లేకపోతే భయములో మనం జీవిస్తూ ఉంటాం. That is imaginary fear. అంటే ఊహాజనితమైనటువంటి భయం అది. We want to go there and see the miracles of God. మనము అక్కడికి వెళ్ళి దేవుని యొక్క ఆశ్చర్య క్రియలు, అద్భుతాలు చూడాలనుకుంటాం. But we are doubting. అయితే సందేహం వస్తుంది. And we are questioning each other. మనలో మనము ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. We are not trying to meditate and know what is clear, what is fully trying to understand from the word. దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్తిగా గ్రహించి మరి ధ్యానించకుండా మనము ఉంటూ ఉంటాం. And whatever are the words of Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు పలికేటువంటి ఆ యొక్క మాటలు ఏంటి? whatever are the commandments in the scriptures, లేఖనములో లిఖించబడినటువంటి ఆజ్ఞల సంగతి ఏంటి? whatever are the statutes and the precepts which are mentioned for us, మన కొరకై మరి వ్రాయబడినటువంటి న్యాయ విధులు, ఉపదేశాల సంగతి ఏంటి? what are the commands and the words that for which we have to be obedient in our spiritual life? మన యొక్క ఆత్మీయ జీవితంలో విధేయత కలిగి లోబడి ఉండడానికి కొరకై ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు, న్యాయ విధులు ఏంటి? How much do we listen? మనము ఎంతగా వింటూ ఉన్నాం? How much do we remember? మనం ఎంతగా మనము జ్ఞాపకం కలిగి How much ఉన్నాం? do we believe? ఎంతగా మనం నమ్ముతుంటున్నాం? And how much do we live with the hope that our God, there is no stone that will block to fulfill the will of God? దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుకున్నట్లుగా ఏ యొక్క అడ్డుబండ కూడా ఉండదని మనం నిరీక్షణ కలిగి మనం ఉండాలి.